ప్రియులారా, పరమగీత గ్రంథము 2వ అధ్యాయము మొదటి అధ్యాయం ధ్యానిస్తూ 1వ వచనం నుండి సుమారుగా 16 వచనాల వరకు కూడా మనము ధ్యానించాం. మరలా 2వ అధ్యాయము ప్రారంభము మొదటి వచనం నుండి 3 వచనాల వరకు కూడా ధ్యానించాం. అయితే ఇప్పుడు పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనము ధ్యానించాలి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ దినం ప్రభువా, ఈ యొక్క శుక్రవార ఆరాధనలో నీ నామాన్ని స్మరించు ఆరాధించుకునే గొప్ప భాగ్యం మా అందరికీ కలుగు చేసినందుకు వందనాలు. ఇప్పుడైతే ప్రభువా, చదవబడిన వాక్యాన్ని నాయన నీ సన్నిధానములో నాయన ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్నాం. ఆ జీవాహారాన్ని మాకు విరిచి వడ్డించి నాతోనూ మాట్లాడి మమ్మల్ని తృప్తిగా భుజింపనిచ్చి మమ్మల్ని ఆత్మీయ జీవితంలో బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నీ దాసుని నీ శిలువ చాటును మరుగు చేసి మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము గత చాలా నెలలు, బహుశా వారాలు కాదు నెలల నుండి పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం నుంచి ధ్యానిస్తూ 2వ అధ్యాయానికి వచ్చాం. దేవుడి చిత్తమైతే దీంట్లో ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కోటి కూడా ధ్యానిస్తూ మనము ముందుకు సాగుదాం. దేవుడి కృప. ఈరోజు 4వ వచనంలో మనం ధ్యానిస్తే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయేను. విందుశాలకు అంతకుముందు మనము ధ్యానిస్తున్నప్పుడు చాలా విషయాలు ఏంటంటే, అది లోకములో ఉన్న తనను, పాపములో ఉన్న తనను, అంటే సంఘాన్ని, నన్ను విడిపించి తన సొత్తుగా చేసుకున్నాడు. అవునా? అందుకే మనము 1:6 చూసినట్లయితే, నేను ఎండ తగిలిన దానను అన్నారు. అవునా? ఈ లోకం అనేటటువంటి శ్రమల్లో నుండి, బాధల్లో నుండి విడిపించబడ్డాము. మరలా దైవ సన్నిధిలోనికి, అంటే యేసయ్య సంఘములోనికి, దేవుని మందిరంలోకి వచ్చే భాగ్యం అయితే ఇచ్చాడు. గమనించండి, నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి అంటే, ఇంతవరకు నిజంగా మన స్నేహము, మన సహవాసము, మన గమ్యము తెలియక ఎంతోమందితో లోకంతో స్నేహం చేశాం, కానీ అది మనసుకు శాంతి అయితే ఇవ్వలేదు. మరలా నామకార్థ క్రైస్తవ సంఘాలు కొన్ని ఉంటాయి, దానివల్ల కూడా మన ఆత్మీయ జీవితానికి తృప్తి లేదు. కానీ తెలుసుకున్నాం, నిజమైనటువంటి దేవుని వాక్యం ఉండే సంఘం ఏంటో తెలుసుకొని అక్కడికి ఆయన మందలోకి వచ్చాం. ఆయన మందలో నుండి అంటే మందిరములోనికి వచ్చాం అన్నమాట. మందిరం అనగా సంఘము. సంఘములోనికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మరలా ఎక్కడికి వచ్చామట? దేవుని వ్యక్తిగతంగా దర్శించుటలోకి వచ్చాం. మనమందరము కూడా కలిసి వచ్చాం, కానీ వ్యక్తిగతంగా కూడా దేవుణ్ణి కలిసి ఆరాధించి ప్రార్థించే భాగ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అదే జల్దరు వృక్షపు నీడలో నేను అక్కడ హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నానని చదివాం. అదేంటి? దైవ వ్యక్తిగత సన్నిధి అన్నమాట. అంటే బిడ్డలందరితో సంఘములో సహవాసంలో ఉండి మళ్ళీ యేసయ్యతో పర్సనల్గా వ్యక్తిగత సన్నిధిని కూడా మనము అనుభవిస్తున్నాం. ఇదంతా ఏంటంటే ఆధ్యాత్మిక మజిలీలు, ఆధ్యాత్మిక జీవితంలో ఇది అంతస్తులు అన్నమాట. ఆత్మీయ అంతస్తులు ఒక్కొక్క మెట్టు అలా ఎదుగుతుంటే మనం ఏ విధంగా సంపూర్ణ సిద్ధి పొంది దేవునితో లీనమవుతాము, మన స్థితిగతులు ఏంటో తెలియజేసేవన్నమాట. ఆ క్రమంలో చెప్పుకుంటూ వస్తూ
ఇప్పుడు ఏమో ఎక్కడ తీసుకెళ్ళాడండి ఆయన? విందుశాలకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్ళాడండి? విందుశాల. ఏంటి విందుశాల అని మనము ఆలోచన చేస్తే నిజంగా దేవుని విందుశాలకు వెళ్ళేటటువంటి యోగ్యత, అర్హత నీకు నాకు ఉందా? లేదు. కీర్తనల గ్రంథంలో 15వ కీర్తన 1-2 వచనాలు చదవండి, మనకు సెలవిస్తుంది లేఖనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఎవడు? చాలు చాలు. ఎవరండి? యెహోవా గుడారములో అతిథిగా ఉండదగడానికి తగిన యోగ్యత నీకుందా? ఉందా? దేవుని దగ్గర ఉండే యోగ్యత నీకు నాకుందా? నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిన. అంటే దాని అర్థం ఏంటి? ఆయన గుడారంలోకి తీసుకెళ్ళాడు, హాల్లో కూర్చోబెట్టి పంపించలే, డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళి భోజనం కూడా పెడుతున్నాడంటే అదంతా మనం చేసుకున్న పుణ్యమా? మన నీదా? మన గొప్పతనమా? మన టాలెంటా? కాదు, కాదు. ఎందుకంటే కేవలం ఆయన యొక్క కృప. నేను విందుశాలలో ఆయనతో పాటు కలిసి భోంచేయడానికి యోగ్యురాలను కాను. అటువంటిది నన్ను ఆయన తన గుడారంలోనికి తీసుకెళ్ళి తనతో పాటుగా భుజించే భాగ్యము కలుగు చేశాడు. దానికి కారణము సిలువలో యేసయ్య నా కొరకు చేసిన త్యాగము, పరిశుద్ధ రక్తము, ఆయన చూపిన కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప నా టాలెంటు, నా పరిశుద్ధత, నా నీతి, నా గొప్పతనం అయితే కాదు. అందుకే కీర్తన 15లో యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ఉన్నాడా? విశ్వములు ఎవడైనా లేరు. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా, యేసు రక్తము ద్వారా విమోచించబడి, కడగబడి, క్షమించబడి, క్షమాపణ నొందినటువంటి వ్యక్తుడు ధన్యుడు. అటువంటి వ్యక్తికి దేవుని సన్నిధానములో అర్హత దొరుకుద్ది. అంటే దానికి కారణం యేసయ్య కృప, త్యాగము, రక్తము, కనికరం. అర్థమైందండి? ఎక్కడి నుంచి అండి మనల్ని ఈ ఆత్మీయ జీవిత మజిలీలు ఒక్కోటి అలా 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 ఒక్కొక్క మెట్టి ఎక్కిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు భోజన బాల దగ్గర తీసుకెళ్ళాడు, విందుశాలకి. ఉపవాసం పంపించేస్తాడా? చెప్పండి. చూసా కదా, వంటలన్నీ చూసా కదా, బిర్యానీ బాగుంది కదా, పప్పుచారు బాగుంది కదా, వాసన వస్తుంది కదా, వాసన చూసి కదా వెళ్ళిపోంటాడు ఆయన? అనడు, కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి అని అంటాడు. జయించు వానికి నా తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెడతానన్న మాటతో పాటుగా ముందు మరలా అంటాడు 3:21 ప్రకటనలో, ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేను, అతనితో నేను కలిసి భోంచేస్తాం. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి, ఎంత అద్భుతమైన ప్రేమ అండి. అర్థమైందండి? కనుక ప్రియులారా, ఇక్కడ నాకు డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళాడు ఆయన. అర్థమైందండి? విందుశాలకు నన్ను తోడుకొని పోయి అక్కడ ఏం చేశాడు? నా కొరకు నేను భుజించడానికి అద్భుతమైన ఆహార పదార్థాలన్నీ ఉన్నాయి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటది? మొట్టమొదటిసారిగా దేవుని సంఘం అనే విందుశాలకు తీసుకొచ్చి నా కొరకు ఏర్పాటు చేసిన అద్భుతమైన ఆహారం ఏంటంటే దేవుని నోట నుండి వచ్చే మాట. హల్లెలూయా. మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో
అలాగనే ఇతర సువార్తల్లో కూడా ఏముందండి, సాతాను యేసు ప్రభువారిని శోధిస్తున్నప్పుడు యేసు ప్రభువారు అపవాదితో చెప్తున్న సమాధానాలు, జవాబులు 4 అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా! ఎంత భాగ్యం అండి. ఈ రోజున నా కొరకు నా యేసయ్య విందుశాలలోకి తీసుకెళ్ళి దేవుని నోటి మాట వల్ల నన్ను ఏం చేస్తున్నాడండి, తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నోటి మాట వల్ల మనం బ్రతికేస్తున్నాం. ఆనందం, ధైర్యం, ఆరోగ్యం, ఆయుష్, సంతోషం. నువ్వు తినే తిండి వల్ల ఏంటి బ్రతికేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు? కాదు కాదు కాదు. ఆయన నన్ను విందుశాలకు తీసుకెళ్ళాడు. ఎక్కడి నుంచి అండి? లోయలో నుండి విడిపించాడు, ఎండ నుండి కాపాడాడు, మందలో చేర్చాడు, సహవాసములో చేర్చాడు, వ్యక్తిగతంగా మరలా తనతో స్నేహాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా నువ్వు రా అని ఎక్కడ తీసుకెళ్ళాడండి? విందుశాలకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విందుశాలలో ఏంటి, కేవలం ఒకవేళ అతిథుల్ని పిలిచి విందు పెడితే మజ్జిగానం ఒకటే పెడతామా? ఏంటి, పంచభక్ష పరవన్నాలన్నీ కూడా పెడతాం. ఎన్ని ఐటమ్స్ ఉంటాయో. మరి నన్ను ఆయన విందుశాలకు తీసుకెళ్ళిన తర్వాత ఏమేం పెడతాడు? కాబట్టి పిల్లరా, వాక్య రూపములో దేవుడు నాకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల నువ్వు బ్రతుకుతావని నేను నమ్ముకొని 1998లో యేసయ్యను నమ్మిన మొదలు బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ వాక్యాలు తింటూ నాకు ఇచ్చినటువంటి ఆ సంతోషం, వాక్యము ద్వారా కలిగినటువంటి ఆనందము దేని వల్ల కూడా కలగలేదు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇంకా తృష్ణ, ఇంకా ఆశ, ఇంకా లోతైన వాగ్దానాలు, మర్మాలు, భావాలు, నిరీక్షణగన దేవుని వాక్యాలు, ఇంకా ఎన్నో, ఇంకా ఆశ కలుగుతుంది, ఇంకా తృప్తినిస్తుంది. కనుక పిల్లారా, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల నాకు ఆ విందుశాలలో డైనింగ్ టేబుల్ మీద నాకు నిరంతరం ఇచ్చి పోషిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఆ భుజించినప్పుడు నాకు ఇటువంటి మాధుర్యాన్ని ఇస్తుందంటే, భక్తులు ఇది వరకే కీర్తనల గ్రంథంలో రాశారు 2 సార్లు. చూడండి ఒకసారి 119 103 వచనాన్ని కూడా చదవండి. కీర్తన 119 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, ఆ వాక్యములు నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిస్తారా? అంటే నేను చెబితే కాదు, ఈ మాట మీరు చదివిన వెంటనే మీకు అర్థమై అనుభవంతో ఏం చేయాలండి, మీరు, నేను అడిగించి హల్లెలూయా చెప్పమన్నాను, కానీ నిజంగా మీకు అనుభవంలోకి వస్తే స్తుతిస్తారు. హల్లెలూయా. అయితే కీర్తన 63:5లో ఎలా కనబడుతుందట? నిత్యము తన నోటి మాటలతో, తన వాక్యముతో మనల్ని పోషిస్తుంటే, వాక్యము ద్వారా వచ్చిన రుచిని భక్తులు చెప్తున్నారు. అది నీవు అనుభవించాలి. నేను అనుభవిస్తున్నాను, నువ్వు అనుభవిస్తున్నావా? చదవండి. చూసారా, రాత్రిలో ఆయన కోసం ధ్యానిస్తుంటే క్రొవ్విన మెదడు ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? అలాగ అనిపిస్తుందట. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు నా కొరకు అద్భుతమైన
ఆహారాన్ని ఏర్పాటు చేసింది. ఇంతవరకు తింటూ వస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, అయితే ఈ భాగ్యం అంతా ఎలా కలిగిందో నేను మర్చిపోకూడదు. ఎందుకంటే నేను ఒకప్పుడు నాకున్నటువంటి స్థితి వేరు. ఒకసారి కీర్తనల గ్రంథము 24:3-4 వచనాలు కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. చూసారా, అక్కడ ఏంటి? అతిథిగా అన్నాడా? 15వ కీర్తనలో అతిథిగా ఉండదగిన వాడు అన్నాడు. ఇప్పుడు 24 కీర్తనలు చదవండి, 3-4. పర్వతమునకు ఎక్కదగిన వాడవడు. అదండి అండి, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచే యోగ్యత నాకు ఉందండి? ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కే యోగ్యత నాకుందా? చెప్పండి. అట్టి యోగ్యత లేని నన్ను ఎక్కడి తీసుకెళ్ళాడు తెలుసా? చేయి పట్టుకుని నువ్వు ఇక్కడ ఉండదు రా అని తీసుకెళ్ళి పర్వతం ఎక్కించి దాటించి శిఖరాగ్రం దాటించి ఆ గుడారములు తీసుకెళ్ళి గుడారంలో ఒక ప్రత్యేకమైనటువంటి డైనింగ్ టేబుల్, విందుశాల, డైనింగ్ హాల్లో కూర్చో, నువ్వు ఎక్కడ పర్వతం కింద కాదు, నువ్వు ఉండాల్సిందే రా అని నన్ను అంచెలంచెలుగా హెచ్చించి తీసుకెళ్ళాడు నా యేసయ్య. హల్లెలూయా. అంతకుముందు ఈ యోగ్యత భాగ్యము నాకు లేదు, కానీ నా యేసయ్య ద్వారా నాకు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన పర్వతంలో ఆయనతో ఉండే భాగ్యము, ఆయన గుడారంలో ఉండే భాగ్యాన్ని నాకు కలిగించిన నా యేసయ్యకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదండి, అందుకని చెప్తుంది ఆమె సూలమితి కన్యక, అతడు నన్ను విందుశాలకు కొనిపోయాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎందుకన్నారు తెలుసా? చెప్తాను వినండి. నేను ట్రైన్లు ఎక్కాను, లారీలు ఎక్కాను, ఆటోలు ఎక్కాను, కార్లు ఎక్కాను, కానీ నాకు గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? విమానం ఎక్కాలని. అవునా? విమానం ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది ఫీలింగ్ చెప్పండి? నేను విమానం ఎక్కాను తెలుసా అంటారు లేదా? నేను అమెరికా వెళ్ళాను తెలుసా, సంతోషమే లేదా? అంటే ఈ అమెరికా వెళ్ళడం కంటే, విమానం ఎక్కడం కంటే, లేదా 5 స్టారో లేదా 7 స్టారో హోటల్స్లో నువ్వు భోజనం తిన్న దానికంటే అనంత రెట్లు ఎక్కువ యేసయ్యతో ఆయన పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండి ఆయన విందుశాలలో భోంచేయడం అనేది. హల్లెలూయా. అట్టి భాగ్యం ఎలా కలిగింది? నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. నా యేసయ్య త్యాగం బట్టి, కృపను బట్టి, రక్తమును బట్టి, ఆయన నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి. అది మర్చిపోకూడదు. అది గొప్పగా ఆమె చెప్పుకుంటుంది. మరి నువ్వు చెప్పుకుంటున్నావా? చెప్పండి. ఎవరైనా పెళ్ళిళ్ళకో పేరంటాలకో ₹1,00,000 చీర కట్టుకున్నారు అనుకో, చెప్పుకుంటారు లేదా? ఆ చీర ₹1,00,000 లక్షట చెప్పుకుంటారు లేదా? ఆమె అంత గొప్పగా చెప్పుకుంటుంది. ఆ ఫీలింగ్ మనకు లేదా? చెప్పండి. ఆ ఫీలింగ్ మనకు లేదు అనుకుంటే దాని విలువ మనము గుర్తించలేదన్నమాట. అర్థమైందా? దాని విలువ మనం గుర్తించలేదు. ఆమె గుర్తించి చెప్తోంది, నేను ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకుంటివే. హల్లెలూయా. ఏ పాటి వాళ్ళమండి? మనల్ని తీసుకెళ్ళి విశ్వ సామ్రాజ్య నిర్మాత అయిన దేవుడు ఎవరూ వెళ్ళకూడని ఆ ప్రదేశంలోనికి మనల్ని తీసుకెళ్ళాడు ఆయన.
అయ్యగారు పాడారు కదా, ఓఫీరయ్య గారు. నీ చెంతకు రాగూడని వాడను, మంటిలో దొరలేడి పురుగునయ్యా. నీ చెంతకు రాగూడని వాడను, మంటిలో దొరిలే పురుగుని నేను. నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టావు, ఇప్పుడు విందుశాలలో పెట్టావు. విందుశాలలో పెట్టి ఏటి గిన్నెలు ముంతలు ఆ తిన్న కంచాలు గట్రా తీసి కడగడానిగా? చిచ్చ కాదే. యు ఆర్ మై చీఫ్ గెస్ట్. నువ్వు నా అతిథివి, నీవు నా విశిష్ట అతిథి. అతిథులు ఉంటారు, విశేష అతిథులు ఉంటారు, విశిష్ట అతిథులు ఉంటారు. అంతకంటే ఎక్కువగానే మనల్ని ఆయన హెచ్చించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆమె చెప్పుకుంటుంది. ఎక్కడా ఈమె స్థితి? ఎక్కడా? రోడ్డు ప్రక్కన ఆ రాజవీధులంట ప్లేట్ పట్టుకొని, అమ్మ 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 పట్టెడు అన్నం ఇస్తారా, ఓ రూపాయి ఇస్తారా అని అడుక్కునే స్థితిలో ఉన్నటువంటి ఈమెను తీసుకెళ్ళి సర్వవిశ్వానికి విశ్వచక్రవర్తి అయిన రాజు ఎక్కడ తీసుకెళ్ళాడండి? రా, నా గుడారంలోనికి, నా రాజమందిరంలోనికి రా. నువ్వు అడుక్కుని అక్కడ తినాల్సింది కాదు, ఇదిగో నా డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు తినవు. ఎంత భాగ్యం అండి. హల్లెలూయా. అందుకే పెంటకు పల నుండి దీనుల పైకి లేపుడవు నీవు, పెంటకు నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవు, గర్వమనచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, అది ఎంత గొప్పగా చెప్పుకుందో. మీరెందుకు అంత గొప్పగా చెప్పుకోలేదు? ఆ గొప్ప స్థానాన్ని ఎవరైనా ఇచ్చారా లోకంలో? నీకు నాకు చెప్పండి, ఇచ్చారండి? ఆయన ఇచ్చింది కూడా గొప్పదన్న సంగతి మీకు తెలియట్లేదన్నమాట. అందుకు మీరు చెప్పుకోవట్లే. ఎవడో వచ్చి ఒక పూట భోజనం పెడితే మాత్రం అది గుర్తుంటుంది. కానీ ఆయన మనల్ని ఎంత హెచ్చించి దినదినము ప్రతి ఆదివారము మనకు కావలసిన ఆత్మీయ జీవాహారం ఇచ్చి విశ్వాన్ని ఏలేటటువంటి స్థితిలో నడిపించడానికి దేవుడు పెంటకుప్పనున్న మనల్ని లేవనెత్తి ఆయన పక్కన కూర్చోబెడుతున్నాడంటే ఆనందం లేదా? ఆనందం ఉంటే ఏం చేయాలి? మన దేవునికి స్తుతించాలా? స్తుతిస్తారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. అయితే ఇక్కడ నా కొరకు ఇంకా అద్భుతమైనటువంటి విందు సిద్ధపరిచాడు. అక్కడ ఉన్న ఐటమ్స్ ఏంటో తెలుసా? లడ్డు, అరటిపళ్ళు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ, ప్రాన్స్, అంటే పీతలు. ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి? అవునా కదా? ఉదాహరణ అలాగనే నన్ను విందుశాలకు ఆయన తీసుకెళ్ళి నా కొరకు అద్భుతమైన విందుని ఏర్పాటు చేశాడు. అది నిత్యం నేను భుజిస్తున్నాను. అందుకే నాకు పిలిచి ఆయన విందుశాల అనేటటువంటి సంఘములోని పిలిచి ప్రతి ఆదివారం ప్రత్యేకించి నా కొరకు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన విందు. యోహాను సువార్త 6వ అధ్యాయం 57లో చెప్తుంది ఆ విందు కోసం. చదవండి ఒకసారి. యోహాను 6, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లుగా నన్ను తినువాడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, విందుశాలలోని కంటే ప్రతి ఆదివారం దేవుని సంఘములోనికి ఆయన అద్భుతమైన ఆహారం నా కొరకు సిద్ధపరిచాడు. ఆ ఆహారం ఏంటంటే
మర్మ పురుషుడైన యేసయ్య. హల్లెలూయా. మర్మ పురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దేహాన్ని నేను భుజిస్తుంటే నేను కూడా ఏమవుతున్నాను తెలుసా? అక్షయమైన దేహాన్ని కలిగి, అసలు చావే లేనటువంటి నిత్య జీవాన్ని కలిగి, విశ్వాన్ని ఏలేటటువంటి ఆయన పక్కన కూర్చొని రాణిగా తయారు చేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రతి ఆదివారం ఏం చేస్తున్నామండి? ఆ మర్మ పురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని తింటున్నప్పుడు మనలో ప్రతి నరాన ప్రతి జీవం, ప్రతి అణువు కూడా యేసయ్య జీవం ఒట్టిపడుతుంది, యేసయ్య పరిశుద్ధత ఒట్టిపడుతుంది, యేసయ్య నిత్య జీవం, యేసయ్య మహిమ మనలో పూర్తయిపోతుంటుంది. దానివల్ల నాకు నిత్య జీవం, దానివల్ల నాకు ఈ భూమి మీద జీవించే శక్తి, దానివల్ల యేసు రెండవ రాకడలో ఎత్తబడేటటువంటి కృప. ఎంత భాగ్యం అండి! అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. అర్థమవుతుందండి? మనం తింటున్న ఆహారము సరాసరి యేసయ్యనే. అర్థమవుతుందండి? దేవుడు తానిచ్చిన అభిషేకము ద్వారా, ఆ అభిషేకమే ఒక వ్యక్తి రూపమును దాల్చిన కుమారుడా, ఇదిగో ఇది తిను అని వాక్య రూపంలోను, ఇదిగో ఇది తిను, నేను వచ్చేంత వరకు ప్రతి ఆదివారం నేను మీకు ఇస్తున్నాను, నేను మీలో నివసిస్తాను, బలవంతుడవు కమ్ము, నువ్వు జీవిస్తావు అనుకొని విందుశాలకు తీసుకెళ్ళి నీకు నాకు ఆయన ఇస్తున్నాడు. ఎంత గొప్పదండి అది! అందుకే ఆమె ఎంత గొప్పగా చెప్పుకుందండి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయింది. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటయ్యే కదా. హల్లెలూయా. ఆశీర్వదించిస్తామా? పాత్రలు త్రాగుతామా? అది ఎవరి రక్తమట? చెప్పండి, అవునా కదా? సాక్షాత్ యేసు రక్తాన్ని, తానే నాకు ఆహారమే, జీవాహారమే వచ్చి నన్ను ఉద్ధరించడానికి, ఆదాము వల్ల నాకు సంక్రమించినటువంటి ఆ మృత్యువు, ఆ పాపము, ఆ మరణము, ఆ శాపము నాలో నుండి ఇక లేకుండా పారిపోవడానికి. అర్థమైందా? ఆదాము నుండి నాలోకి సంక్రమించిన పాపము, శాపము, మరణము, వ్యాధులు, రోగాలు, నాశనము, క్షయత నాలో నుండి పారిపోవడానికి ఇప్పుడు నాలోకి ఏందండి పెడుతున్నాడు ఆయన? చెప్పండి. విందుశాలకు తీసుకెళ్ళి ఆయన శరీరమును, ఆయన రక్తమును నాకు బ్రహ్మాండమైన, అమూల్యమైన, అక్షయమైన, అద్భుతమైన ఆహారం పెడుతున్నాడు. తిను బిడ్డ, తినవలసిన ఆహారం అవి కావు, నా నోట నుండి వచ్చే మాటలు. తినవలసిన మాటలు అవి కావు, నన్నే నువ్వు తిను. నన్నే నువ్వు తింటే ఇక నువ్వు నాలా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి! లోకములో ఎవరికైనా ఉన్నది ఇది? లోకం ఎవరైనా నీకు ఇచ్చునా ఇది? చెప్పండి పిల్లారా. అందుకే నాకు విందుశాల అనేటువంటి దేవుని సంఘములోనికి ప్రతి ఆదివారం తిను బిడ్డ, కడుపారా తిను. నీకు తెలియక లోకములో అన్నీ భుజించావు, దానివల్ల నీకు మృత్యువే, శాపమే, పాపమే, సర్వనాశనమే. కానీ నన్ను తినివాడు నా మూలంగా జీవించి నిత్య జీవము కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా అన్నాడా లేదా? హల్లెలూయా. అందుకే ఆయన ఎప్పుడెప్పుడు ఇచ్చాడట మనకు? అపోస్తుల కార్యం 27 విందుశాల. చదవండి. ఆదివారమున మేము
రొట్టె విరుచుటకు కూడినప్పుడు. హల్లెలూయా. అందుకే ప్రతి ఆదివారం ప్రభు శరీరము, ప్రభు రక్తము మనం స్వీకరిస్తాం. నాకు తెలియని ఒక విషయం ఏంటో తెలుసా? ప్రభు రక్త మాంసాలు ప్రతి ఆదివారం తీసుకోవడానికి మరి వీళ్ళకేటో అడ్డు నాకేం అర్థం కాదు. అర్థమవుతుందా? శ్రేష్టమైనది తక్కువ కావాలా, ఎక్కువ కావాలా? చెప్పండి అమ్మా. అవునా? రోల్డ్ గోల్డ్ నీకు కావాలా, ఒరిజినల్ గోల్డ్ కావాలన్నాను. ఏది కోరుతారండి? అవునా? అమ్మ మీకు 10 తులాలు బంగారం ఇస్తాను, ఓకేనా? 10 తులాలు రోల్డ్ గోల్డ్ ఇస్తాను, ఏది తీసుకుంటారు? విలువ ఎక్కువనదే కదా, గోల్డ్ కదా తీసుకుంటాం. అవునా? మరింత ఎక్కువగా కోరుతారా? ఎందుకండి 10 తులాలు, 2 తులాలు చాలదంటారా? చెప్పండి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, రక్తం విలువైనదా కాదా? మనం తినమన్నాడా కాదా? విలువైనది మనం తినమన్నాడు. దానివల్ల మనకు ప్రయోజనం ఉందా లేదా? ఉందా లేదా? మరి అటువంటి జీవాహారాన్ని, పరలోక మన్నాను, ప్రభు రక్త మాంసములను మనము ప్రతి ఆదివారం తీసుకుందామా? నెలకోసారి తీసుకుందామా? సంవత్సరానికి? విలువైనది, బలమైనది ఎక్కువ కావాలని కోరాలి. కానీ సాతానుడు అంతా రివర్స్ పెట్టేసి, ఎందుకండి నెలకోసారి, 3 నెలలకోసారి అంటే మనకు శ్రేష్టమైనది అందరిని ఇవ్వకుండా ఆడేం చేస్తున్నాడు? దూరం చేస్తున్నాడు. మనం ఇలా తీసుకునటం వల్ల మనం ఏమవుతాం తెలుసా? వినండి. మనం ఆశీర్వదించిన ఆశీర్వచనపు పాత్రలో ఉంది త్రాగుట ప్రభు రక్తములో మీరు పాలు పంపులు పొందుతున్నారని తెలియదా? అంటే డైరెక్ట్గా యేసయ్య శరీరం, డైరెక్ట్గా యేసు రక్తంలోనే మనం పాలిభాగస్తులు అవుతుంటే ఇంకా మనలో ఉన్నటువంటి ఆదాము శరీరపు లక్షణాలు ఉండవు. కాబట్టి మనం పరిశుద్ధంగా సంపూర్ణ సిద్ధి పొందొచ్చు. యేసు 2వ రాకడలో త్వరగా ఎత్తబడచ్చు. అవునా? బాగా ఆయన స్వరూపంలో మార్చబడచ్చు. అలా మనలో జరగనివ్వకుండా ఉండడానికి సాతానుడు ఏం చేశాడో తెలుసా? అరే, ప్రభు రక్తం అంటే చాలా విలువైందిరా, అది ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు, 3 నెలలకోసారి, నెలకోసారి తీసుకోవాలని పెట్టేశాడు. అంతే. అరే, విలువైంది కాబట్టి నువ్వు తీసుకో, వారం నిన్ను బాగు చేస్తుంది. అందుకని పిల్లారా, ఇవన్నీ చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దేవుడే గ్రహించే శక్తినిస్తే తప్ప మనకు అర్థం కాదు. కనుక అతడు నన్ను విందుశాలకు తీసుకెళ్ళాడు. చూసారా? ఒక్కొక్క మజిలీ, ఒక్కొక్క అంతస్తు అలా 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 ఎదుగుతూనే వచ్చాం. ఎంతవరకు వచ్చామండి? ఇప్పుడు విందుశాల వరకు. కనుక విందుశాల తర్వాత ఆయన ఇంకెక్కడ తీసుకెళ్తాడో వచ్చే వారం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఇద్దరు ప్రార్థన చేయండి.